తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. రాష్ట్రంలో 531కి చేరిన కోవిడ్-19 కేసులు. మహమ్మారి కాటికి 16 మంది మృతి. లాక్డౌన్ తో హైదరాబాద్ లో చిక్కుకున్న అమెరికన్లు తిరుగు ప్రయాణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 165 మంది అమెరికన్లను పంపిన అధికారులు. రామగుండం సింగరేణి భూగర్భ గనిలో కార్మికుడి అదృశ్యం. పంపు ఆపరేటర్ సంజీవ్ ఆచూకీ కనుక్కోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్. అనంతపురం టౌన్ లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా 28 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. తాజాగా మరో 2 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 16కి పెరిగింది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకునే 7గురిని డిశ్చార్జ్ చేశారు. లాక్డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన అమెరికన్లను తిరిగి వారి స్వదేశాలకు పంపించడానికి శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి 2 ఫ్లైట్లు నిరంతరం పనిచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రోజు హైదరాబాద్ లో చిక్కుకుపోయిన 165 మంది అమెరికన్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 165 మంది అమెరికన్ ప్రజలను శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి తరలించడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను టెర్మినల్లోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్, కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి నిరంతరాయంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి విమానాలు అమెరికా, ఇతర దేశాలకు భారతదేశంలో చిక్కుకున్న ప్రయాణికులను తరలిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్ సహా వచ్చే నెలలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆయా ప్రవేశ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ప్రభుత్వం చర్చించిన అనంతరం ప్రకటిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం RD1 పరిధిలోని సింగరేణి భూగర్భ గని GDK 11Aను మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
ఐఎన్టీయూసీ కాంగ్రెస్ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, హర్కర్ వేణుగోపాలరావు, జనక్ ప్రసాద్ తదితరులతో కలిసి సందర్శించారు. సింగరేణి భూగర్భగని జీడీకే 11ఏలో గత 6 రోజుల క్రితం యాక్టింగ్ పంప్ ఆపరేటర్ కోసం సంజీవ్ అనే కార్మికుడు అదృశ్యం కావడంతో చాలా దురదృష్టకరమని శ్రీధర్ బాబు అన్నారు. అనంతరం సింగరేణి ఎండీ మరియు పోలీస్ కమిషనర్తో మాట్లాడి వెంటనే అతని ఆచూకీ కనుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరికని 11 ఇంక్లైన్ మైన్లో కొద్ది రోజుల క్రితం విధులు నిర్వహిస్తూ కార్మిక సోదరుడు పోడెం సంజీవ్ అని కనిపించకుండా పోవడం, మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, మరి పిసిసి ప్రధాన కార్యదర్శి అయిన వేణుగోపాల్ గారు, మా ఏఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు, వారితో పాటు మా కౌన్సిలర్ సోదరులు, మిత్రులు, మా ఏఎన్టీసీ సోదరులందరూ కూడా అసలు వాస్తవికంగా జరిగిన సంఘటన విషయంలో గత 4-5 రోజుల నుంచి మా ఏఎన్టీసీకి సంబంధించిన మిత్రులు కానీ, కాంగ్రెస్ సోదరులు కానీ నిత్యం జరుగుతూ ఉన్న అన్వేషణలో ముందుండి ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, మరి ఏదైనా వాస్తవిక విషయాలు తెలిసేటట్టు ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము జీఎం గారితో మాట్లాడినాం. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ గారితో కూడా ఈ విషయంలో మరి పరిధి సంబంధించి ఒక వ్యక్తి తప్పిపోయారంటే ఆ విషయంలో ఏ చర్యలు చేపట్టబోతా ఉన్నారు అని మేము ఏసీపీ గారితో, కమిషనర్ గారితో, అదేవిధంగా ఐజీ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో సంజీవ్ గారి ఆచూకీ తెలియాల్సిందిగా, ఆ చర్యలు చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేసినాం. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, వాటినన్నిటిని ఉపయోగించుకోవాలి. ఇటు పోలీసు కానీ, ఇటు సింగరేణి కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మంచి ఆచూకీ తెలిసే వరకు ముమ్మరంగా ఇంకా పెద్ద ఎత్తున మరి వారు ఇంకా ఎన్ని సెర్చ్ టీములు పెడతారో, ఇంకే కార్యాచరణ తీసుకోవాలో చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. సత్తుపల్లి పట్టణం పోలీస్ స్టేషన్లో డిస్ఇన్స్పెక్షన్ టన్నల్ ను ఏసీపీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్లూరి ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నంత కాలం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, 2 వీలర్పై ఒక్కరు, కారులో అయితే 2 మాత్రమే ప్రయాణించాలని, ఏదైనా అవసరమైతే కుటుంబంలో ఒక్కరు మాత్రమే మాస్క్ కట్టుకుని బయటకు రావాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించి చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ మరియు ఎస్ఐ, పోలీస్ బృందం పాల్గొన్నారు.
అనంతపురం టౌన్లో తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్లో దుర్గా ట్రాక్టర్స్ ఎదురుగా 2-వీలర్ ఆటో ఢీకొట్టడంతో 2-వీలర్పై వెళ్తున్న అనంతపురం మున్సిపాలిటీలో క్యాజువల్ లేబర్గా పనిచేసిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు చాలా దుర్గరమైన ఘటన. మున్సిపల్ కార్మికుడు ఉదయాన్నే తన ఇంటి దగ్గర నుంచి 4:30 నుంచి నిద్రలేసి డ్యూటీకి పోవాలనే ఆతృతో రావాలనే ఉద్దేశంతో 5 గంటలకు బయలుదేరి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో గుత్తి రోడ్డు నందు దుర్గా షోరూమ్ దగ్గర ఒక ఫ్రూట్స్ బండికి ఆటోకు సంబంధించిన వెహికల్ తగిలి మరణించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికుడికి ఎటువంటి రక్షణ లేని పరిస్థితి. ఈరోజు ఇదివరకే కూడా అందరికీ కూడా సమాచారం అందించాం, ఇప్పటికి కూడా స్పందించిన పరిస్థితి. మున్సిపల్ కార్మికుడికి ఈరోజు ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఈఎస్ఐ సదుపాయం ఉంది. ఇప్పటివరకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించలేని దుస్థితి ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొంటూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఇవ్వాలా. డ్యూటీ నుంచి ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తాడో వచ్చిన వెంటనే అతనికి డ్యూటీలో ఉండట్లే. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే కూడా అతను డ్యూటీలో ఉన్న విధంగా జర్నీలో ఏం జరిగినా కూడా ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. వెంటనే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. అతని కుటుంబానికి న్యాయం జరగాల. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. శ్రీ విద్యా హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం గోవింద తండాకు చెందిన అంజలి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యంతో సకాలంలో వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో కలిసి ఆసుపత్రి యాజమాన్యం బాధితులతో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. సిఐ గారి దగ్గర వెళ్ళాం గట్కేసర్లో. వెళ్ళేసరికి సార్ మాకు ఇట్లా పకిటెక్క విలేజ్ నుంచి మా ఇట్లా అంజమ్మ అనే పేషెంట్, ఆమెకు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆమె రాత్రి చనిపోయింది ఇట్లా గర్భసంచి అంటే, ఈ టైంలో గర్భసంచి తీయించడానికి ఇది అవసరమా? ఏదో టైం చూసి మీరు చేసుకోండి, ఇప్పుడు అంతా లాక్డౌన్ పరిస్థితి బాగాలేదుగా, ఇప్పుడు ఎందుకు చేయించుకున్నారు అని సిఐ గారు చెప్పారు. దాని తర్వాత మీరు కొంచెంసేపు కూర్చోండి, మేము కూర్చున్న తర్వాత మేము మాట్లాడతాను మీరు అని చెప్పి మాకు మళ్ళీ బయట వచ్చి మేము కూర్చున్నాము. కూర్చొని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో మేడం ఉండే, మేడం ఇట్లా అయిందంటే సరే కొంచెంసేపు కూర్చోండి సార్ టిఫిన్ ఏదో చేస్తూ ఉన్నారు, దాని తర్వాత మీతో మాట్లాడతారంటే మళ్ళీ ఒక 10 minutes తర్వాత సార్ వాళ్ళే పిలిపించి ఏంది అసలు విషయం అంటే ఇట్లా అయింది సార్ అంటే, ఇక అతని దగ్గర ఎందుకు వెళ్ళిరా డాక్టర్ అంతా అని చెప్పేసి, మీరు అక్కడే మన మేడ్పల్లి పిఎస్లోనే చనిపోయింది కదా అక్కడే చేయాలి, మా దగ్గర ఇక్కడ ఎట్లా ఉంటుంది అని ఆ విషయం చెప్పారు. లేదు సార్ మేడ్పల్లికి వెళ్తే వాళ్ళు గట్కేసర్ పిఎస్ కదా, గట్కేసర్లో ఇంజెక్షన్ ఇచ్చింది కాబట్టి గట్కేసర్లోనే ఆమె మీరు అక్కడే వెళ్ళి చేయాలంటే ఇక కొంతసేపు ఉండి సరే మీరు కంప్లైంట్ ఇచ్చేది ఉంటే కంప్లైంట్ ఇచ్చేసి పోండి, ఒక పైన ఒక పేపర్ రాసి ఇచ్చేసి ఆ కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళండి అని సిఐ గారు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఎస్ఐ సార్ వచ్చిండు. సరే మీరు ఇప్పుడు మీ రూప్ సింగ్ నాయకు ఎవరో మీరు ఏదో కాంప్రమైజ్ చేసి మాట్లాడదామని చెప్పారంట కదా, మరి ఆ రూప్ సింగ్ నాయకుడు మీరు ఏదో మాట్లాడకుండా మాట్లాడి మీ ఏదో కాంప్రమైజ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తే సరే దాని తర్వాత మేము బయటకు వచ్చేసి ఇక మన బిక్కు నాయక్ ఈ ఫోన్ నెంబర్ చేస్తే సరే మీరు రండి నా దగ్గరికి, నేను డాక్టర్తో మాట్లాడినా, ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, ఆయన పరిస్థితి కూడా బాగాలేదు, ఆయన ఇక్కడ సిటీలో ఉన్నాడు, ఏదో మీరు ఇచ్చిన 30,000ను ఇంకా 30,000 కలిసి మీకు ఇచ్చేస్తాను, అవి తీసుకుని మీ బాడీని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తే అంతలో ఎట్లయితుందండి 30,000 అంటే పిల్లలు ఉన్నాయి చిన్నగా అంటే, దాన్ని చూసి లాస్ట్కి నేను ఒక 70,000 మీద ఒక 30,000 1,00,000 తీసుకోండి, ప్రస్తుతానికైతే ఇప్పుడు లేవు, అతను బయట ఉన్నాడు, మీకు 10-15,000 అది చావు ఖర్చులకైతే ఇప్పిస్తానని చెప్పేసి ఇక అటు నుంచి అక్కడ వెళ్తే అతను 15,000 ఇచ్చి మాకు పంపిస్తే ఇక మేము హాస్పిటల్కి వెళ్ళేసి ఆ హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ తీసుకొని
ఇక్కడ ఊరికి వచ్చేసాము. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కేంద్రంలో ఆర్ఎంపీగా పనిచేసిన కిషోర్ తన ఇంట్లో నిద్రిస్తుండగా తాచుపాము ఆ గదిలోకి వచ్చింది. ఇంటి వరండాలో ఉన్న పెంపుడు కుక్క వాసన పసిగట్టి పరుగున గదిలోకి వెళ్లి తాచుపాముపై దాడి చేసింది. దాడిలో పాము కుక్కను కాటు వేయడంతో యజమాని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. దీంతో ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క ప్రాణాలకు తెగించి తనను కాపాడిందని కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ శివారు పత్తినాయక్ తండా బురుకుంట తండా గ్రామంలో రైతు దారావత్ భద్రు వేసుకున్న 20 గుంటల మొక్కజొన్న చేనుకు కరెంటు తీగలు తగలడంతో కాలిపోయింది. 20 గుంటల మొక్కజొన్నలో సుమారుగా 5 నుంచి 6 గుంటలు మొక్కజొన్న పూర్తిగా కాలి బూడిదైపోయింది. దీంతో రైతుకు సుమారుగా 35,000 నష్టపోయామని రైతు విలపిస్తున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. గౌరీపుత్ర యువజన సంఘం అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో గౌరీపుత్ర యువకులు గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఆరేపల్లి అయ్యప్ప స్వామి గుడి దగ్గర మరియు పరిసర ప్రాంతాలలో నిరుపేదలు రోజు కూలీలు నివాస ప్రదేశాల్లోకి వెళ్లి వారికి భోజనం పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరితో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో గౌరీపుత్ర యువజన సంఘం సభ్యులు రాజు, క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు విజయవంతంగా జరిగింది అన్నదాన కార్యక్రమం. ప్రతి వీధిలో ఉన్న ఆకలితో ఎవరు ఉండొద్దు అనేది మా గౌరీపుత్ర యూత్ కోరిక. ఎంతమంది ఉంటే మాకు తోచింది ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఒక వీధి అయిపోయింది కావున ప్రతిరోజు ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు ప్రతి వీధి వరంగల్లో ఉన్న ఎవ్వరు ఆకలితో ఉండొద్దు అనేది మా కోరిక గౌరీపుత్ర వాళ్ళది. ఇప్పుడు గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ చేస్తున్నది. ఇప్పుడు రెస్పెక్టెడ్ పోలీస్ వాళ్ళైనా, రెస్పెక్టెడ్ WMC కార్యక్రమం చేసే వాళ్ళైనా, గవర్నమెంట్ వర్కర్స్ అయినా వాళ్ళందరికీ సాయం చేస్తున్నాం. వాళ్ళకు కూడా మీరు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ లీడర్ రాజు గారు, ఈ యూత్ వాళ్ళందరూ చాలా సహకరించారు. పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ కార్యక్రమం. కావున ఎవరైనా చేసే వాళ్ళు ఉండేది ఉంటే మాకు గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ రాజు గారికి మీ తోచింది ఏదో ఒకటి ఫుడ్ కానీ ఆయిల్, రైస్ అనేది చేసి ఉంటే మాకు సహాయం చేయొచ్చు. ఈ కార్యక్రమం పక్కా 30 లాక్డౌన్ అయిపోయేంత వరకు మేము కొనసాగిస్తాం ఈ కార్యక్రమం. అవునా, మనం నేను ఈ గౌరీపుత్ర యూత్లో ప్రదీప్ నా పేరు. ఈ రాజు గారు, చాలామంది యూత్ అంకుల్ వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు మాకు ఈ విధంలో. థ్యాంక్ యూ. జై. కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధి పందికొన రిజర్వాయర్ పెద్ద కాలువలో మృతదేహం లభించింది. అక్కడికి చేరుకున్న పందికొన గ్రామ ప్రజలు కాలువలో దూకి మృతదేహాన్ని బయటకు తీశారు. నల్లచెల్వల గ్రామానికి చెందిన ఇరుకుల శ్రీనివాస్ భార్య ఇరుకుల లక్ష్మిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ పేరుతో అక్రమంగా మెడికల్ షాప్ నిర్వహిస్తూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వ్యసనపరులకు రహస్యంగా నిద్రమాత్రలు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమారు 50,000 రూపాయల మందులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో రైతు సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. కర్దనూరు గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు కొత్త కుర్మ జంగయ్య, హనుమంతు, క్రాంతి కుమార్ తదితరులతో కర్దనూరు వద్ద డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు పనిచేసిన వలస కూలీలైన భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ పద్మమ్మ పర్యవేక్షణలో వందలాది మంది కూలీలకు అన్నం పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. డబుల్ బెడ్రూమ్ సాయిబాబా చౌరస్తా దగ్గర రైతులు అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. అన్నదాతలు కొత్తకుర్మ సీను, కొత్తకుర్మ జంగయ్య, కైత్రి హనుమంతు, ఎల్వర్తి క్రాంతి కుమార్, మందుమల రామచందర్, అశోక్ తదితరులు అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే వాళ్ళకు రైతు బాధలు తెలుసు కాబట్టి కరోనా బాధితులు పాదయాత్ర పోతున్న సందర్భాన వారికి అన్నాహారం లేక
హౌరాబాద్ అన్నమో రామచంద్ర అని రోడ్ల మీద తిరుక్కుంటూ అన్నం లేక వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక పని చేసుకుందని పని లేక పిల్లలు బతికించుకోలేక వాళ్ళ బాధలు చూడలేక ఈ రైతులు పెద్ద ఉద్దేశంతో మనస్ఫూర్తిగా వాళ్ళకి అన్నదానం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ లాక్డౌన్ వచ్చే సందర్భాన మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా వారికి కూడా మనం పాదాభివందనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కరోనా బీమారి మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. మాకు తెలివి వచ్చిన తర్వాత ఈ బీమారి వల్ల ఒక 3 సంవత్సరాలు వెనుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల కష్టాలు ఎదుర్కోవడానికి యువకులు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం కానీ రేపొద్దున ఇంకే కార్యక్రమం కానీ పాల్గొనేందుకు మనం చేస్తున్నాం. ఈ యొక్క బీమారిన పడ్డటువంటి ముసలి వాళ్ళు మాత్రము పిల్లలకు మాత్రమే రోగం సోకే అవకాశం ఉంది. మోడీ గారు పెట్టిన దాని రూల్ ప్రకారం సాయంత్రం 7 గంటల నుండి పొద్దుగల 7 గంటల వరకు మనకు బండి ఉంది కనుక బయటికి వెళ్ళకూడదు ఎవరు కూడా. రేపు 14 తారీఖున లాస్ట్ అనుకున్నాం కానీ 14 తారీఖు నుంచి సరిపోయేటట్టు లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 10 రాష్ట్రం వారు కూడా ముఖ్యమంత్రులు మాట్లాడి ఇంకొక 16 రోజులు ముందుకు తీసుకుపోయి 30 మే 1 తారీఖు వరకు పొడిగించారు వాళ్ళు. అది సంతోషకరమైన విషయం. ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి ఇంతకుముందు ఉన్న టైట్ కన్నా ఇప్పుడు ఎక్కువ టైట్ చేయాల్సి వస్తుంది. రోగులు ఎక్కువైపోయినారు, డాక్టర్లు తక్కువైపోయినారు. దయచేసి మన ఇంటి నుంచి బయటన రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళకూడదు. పెద్దపల్లి జిల్లాలో 50 కుటుంబాలకు ఒక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు. పెద్దాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి కరోనా తీవ్రత వలన ఇంటిలో నుండి బయటకు రాలేని పరిస్థితిలో వారికి అండగా నిలిచి తన వంతు సహాయం చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలు నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తీగల అశోక్ గౌడ్, కంకనాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం జులపల్లి మండల్ పెద్దాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుల కోరిక మేరకు పెద్దాపూర్ గ్రామంలో నిరుపేదలైనటువంటి ఎవరైతే ఈ కరోనా తోటి రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులకు మరియు నిత్యావసరం సరుకులు ఇయ్యమని కోరడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ బియ్యము వాళ్లకు ఒక దగ్గర 4-5 రోజులు సరిపడేటువంటి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరియు మనందరికీ తెలుసు ఈ కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా గడగడలాడిస్తుందో. అది దృష్టిలో పెట్టుకొని నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు తమ వంతుగా వాళ్ళ శక్తి మేరకు ఏదో రూపకంగా సాయం చేయాలని కోరుకుంటూ, మరియు ఈ విపత్తర పరిస్థితి నుంచి మనందరం బయటపడాలంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు మనం తూచా తప్పకుండా పాటించి మనం దీన్ని తరిమి కొడదాం. మరియు మీరు సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మనం శుభ్రంగా ఉండడం తప్పనిసరిగా చేయండి. మరియు ఈ పరిస్థితుల్లో మనకు సహకరిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు మరియు పోలీస్ వ్యవస్థ, పోలీస్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు మరియు ఇతరితరుల ఎవరైనా కానీ ఈ పరిస్థితుల్లో మనకు సహకరించే వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళకి చేతులెత్తి దండం. కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా సహకరిస్తున్న దాతల సహకారం మరువలేనిదని డిండి ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంలోని జాల్తండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమ్లా తండాలో జాల్తండాకు చెందిన ఆర్ఆర్ మూవీ ఫిలిం ప్రొడ్యూసర్ ఆర్ఆర్ ఇంటీరియర్ ప్రొపరేటర్ రమావత్ లక్ష్మీపతి సేవా భావంతో ప్రజలకు కూరగాయలు, గుడ్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రజలు దాతల సహాయాన్ని పొందాలని, యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. లక్ష్మీపతిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని తెలిపారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాండూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఏ జలేందర్ రెడ్డి తెలిపారు. రూల్స్ ని అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి, మేము పదే పదే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇళ్ళలో బయటికి రావద్దని చెప్పేసి. ప్రజలు చాలా వరకు కోఆపరేస్తున్నారు, కానీ కొంతమంది బయటికి వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు ఒక వికారాబాదు సబ్ డివిజన్లోనే కేవలం ఈరోజు 10 కేసులు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఒకటి మన రాజీవ్ కాలనీలో ఒక పాజిటివ్ కేసు రావడం జరిగింది. కాబట్టి వికారాబాద్ జిల్లాలో మొత్తం 21 కేసులు దాకా అయినాయి. దీని యొక్క సీరియస్నెస్ ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఇంకా టేక్ టీ తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతారు. మేము ఇప్పుడు సాయిపూర్లో శాంతినగర్ సాయిపూర్ని గమనించడానికి డ్రోన్ కెమెరాలు కూడా మేము ఫిక్స్ చేసినాం. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా చూస్తున్నాం. మేమంతా సీసీ కెమెరా ద్వారా కూడా చూస్తున్నాం. ఎవరైనా ఇళ్లలో బయటికి అనవసరంగా వచ్చేసి కనుక రూల్స్ అతిక్రమించి ఇళ్లలో బయటికి కనుక వస్తే వారి మీద కేసులు కూడా పెడతాం. అనవసరంగా బయటికి రావద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది బైక్ మీద భార్యలను ఎక్కించుకొని వస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే కొట్టరని చెప్పేసి, అది ఏం లేదు, ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి కూడా కొడతాం. అనవసరంగా ట్యాబ్లెట్కి అని చెప్పేసి ఆడవాళ్ళని ఎక్కించుకొని రావడం, చిన్న సిల్లీ రీజన్స్ చెప్పేసి వారి మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ పని చాలా సీరియస్గా ఉంటుంది. దీంట్లో ఎటువంటి మొలాజ లేదు. తర్వాత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ పోలీసు వారికి సహకరించాలి. పోలీసు వారు చెప్పినట్టు ఇంటే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అవుతుంది, లేకపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్త పడదాం. అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి. ముఖ్యంగా యూత్, చదువుకున్న వాళ్ళే అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా యూత్ అనవసరంగా బైక్ మీదకి రావద్దు. వాళ్ళు పెద్దలకు చెప్పాలి, చదువుకున్న వాళ్ళు కూడా పెద్దలకు చెప్పాలి. అందరూ కూడా ఇళ్లలోనే అతుక్కపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు అవసరం వచ్చింది, కేసులు పెరుగుతున్నాయి, ఇంకా దారుణమైన పొజిషన్ చూడబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది. దయచేసి 6 to 9లో కూడా అనవసరంగా మార్కెట్కి రావద్దు. మీరు ఒక కొత్తిమీర కోసం, కరివేపాకు కోసం రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. రాష్ట్రంలో 531కి చేరిన కోవిడ్-19 కేసులు. మహమ్మారి కాటికి 16 మంది మృతి. లాక్డౌన్ తో హైదరాబాద్ లో చిక్కుకున్న అమెరికన్లు తిరుగు ప్రయాణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 165 మంది అమెరికన్లను పంపిన అధికారులు. రామగుండం సింగరేణి భూగర్భ గనిలో కార్మికుడి అదృశ్యం. పంపు ఆపరేటర్ సంజీవ్ ఆచూకీ కనుక్కోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్. అనంతపురం టౌన్ లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు. ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.